హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ బాయ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా ఊర్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు, మా తమ్ముళ్ళు వీళ్ళు అందరం కలిసేసేసి మా ఊర్లో ఒక చిన్నపాటి వాటర్ ఫాల్స్ ఉందనమాట. అక్కడికెళ్ళడానికని చెప్పేసేసి బయలుదేరాము. అక్కడికి వెళ్తున్నప్పుడు మంచి మంచి లొకేషన్స్ కనిపించినాయి మామ. నేను చూడడమే కాదు మీకు కూడా చూపిద్దామని చెప్పేసేసి అన్నిటిని క్యాప్చర్ చేయడం జరిగింది. సో, మీకన్ని ప్రతి ఒక్కటి చూపిస్తాము. సో, లొకేషన్స్ మాత్రం ఒక్కొక్కటి వన్ బై వన్ చూస్తుంటే మా అమ్మ అసలు వేరే థ్రిల్ ఉందసలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ తర్వాత వెళ్తున్న కొద్దీ రాళ్ళు రప్పాల నుంచి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అందరం కలిసి అందరం కలిసేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత గుట్టలు ఉన్నాయి కొన్ని. గుట్టల మధ్యలో నుంచి ఈ అడవి దారిలో నుంచి వెళ్ళడం జరుగుతుంది. రహదారులు అంటాం మేమైతే వీటిని. ఇక మా తమ్ముడైతే చూడండి రాళ్ళు రప్పాలు పట్టుకొని ఏదో ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటే వేరే లెవెల్ వెళ్ళిపోయినాము మేమందరం కలిసేసి. వన్ బై వన్ లైన్‌లో నించుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాతకి ఒక గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వీడియో తీద్దామని చెప్పి తీశాము. ముందటెళ్ళేవాడైతే మా అల్లుడు. అక్కడ వెళ్తున్న కొద్దీ మంచి గుట్ట అనేది ఇంకా దగ్గర నుంచి చూడడం జరిగింది. వన్ బై వన్ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా! మీ దగ్గర కూడా ఉండే ఉంటాయి. ఉంటే కామెంట్ చేయండి. ఇక అట్లా వెళ్తున్నాము. ఆ తర్వాత వెళ్తున్న కొద్దీ రాళ్ళనేది, రప్పలనేటివి, తుప్పలు మంచిగొస్తా ఉన్నాయి. బట్ కాకపోతే మేము వెళ్ళాల్సిన ప్రదేశానికి ఇంకా చాలా టైం ఉంది మామ. వెళ్తున్నాం చిన్న నడుచుకుంటూ. అసలెంత బావుంటదంటే మా ఊరు వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బావుంటది మామ. తీరా అంత దూరం వెళ్ళిన తర్వాత అయితే వాటర్ చుక్క రావట్లే మామ. ఏం చేయాలి అదేలోగా ఇగ అంతా తిరిగేసి వచ్చినామనమాట. ఎందుకని వాటర్ ఎందుకు రావట్లేదంటే, మా ఊర్లో వాటర్ ఫాల్స్ రావాలి అంటే మామ మినిమమ్ 1 ఆర్ 2 డేస్ ఖచ్చితంగా 100% వాటర్ పడాల్సిందే. ఆ వాటర్స్ పడినప్పుడు మాత్రమే మనకు మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనేటివి వస్తాయనమాట. ఆ తర్వాత ఇక మేము అందరం కలిసేసి గేమ్ ఆడడం జరిగింది. మంచిగా ఎంజాయ్ చేసినాం. అంతా డాన్స్‌లు ఏసినాం, వీడియోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు కదా! కామెంట్ చేయండి మరిగ.